నమస్కారం. భారతీయ జనతా పార్టీ కేంద్రం శాఖ ఆదేశానుసారం నరేంద్ర మోదీ గారి 12 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వ నిధులతోటి నిర్మాణం జరుగుతున్నటువంటి ప్రాజెక్టులు ఏవైతే ఉన్నావో వాటిని సందర్శించాలి, వాటి గురించి ప్రజలకు తెలియజేయాలని చెప్పి ఒక ఆలోచనతోటి పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారు భారతీయ జనతా పార్టీ బృందం 16వ తారీఖు అనగా రేపు 16 జూలై ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కూడా పోలవరం ప్రాజెక్టు సందర్శన యాత్ర అని చెప్పి భారతీయ జనతా పార్టీ నిర్వహిస్తోంది. రాజమహేంద్రవరంలోని జేఎన్ రోడ్లో ఉన్నటువంటి ఎంపీ గారి ఇంటి నుంచి ఈ యాత్ర ప్రారంభమయ్యి వాజ్పేయి గారి విగ్రహం దగ్గర వాజ్పేయి గారికి నివాళులర్పించి అక్కడి నుంచి కంబాల చెరువు మీదుగా, పేపర్ మిల్ మీదుగా, తొర్రేడు మీదుగా సీతానగరం, పురుషోత్పట్నం, అక్కడి నుంచి ప్రాజెక్టు ప్రాంతమైనటువంటి ఏవైతే కొన్ని ప్రాంతాలు ఉన్నవి వాటిని పర్యాటక రంగంగా అభివృద్ధి చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ ఆలోచన చేస్తూ ఉంది. ఆ పర్యాటక ప్రాంతాన్ని గుర్తించి వాటికి సంబంధించినటువంటి నిధులను కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి సహకారం తీసుకోవాలని చెప్పి ఆలోచన చేస్తూ ఆ యొక్క పర్యాటక ప్రాంతాన్ని సందర్శించడం, అక్కడి నుంచి టన్నెల్ మీదుగా గండిపోచమ్మ గుడికి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకోవడం, అక్కడి నుంచి పోలవరం ప్రాజెక్టులో ప్రధానమైనటువంటి అంశమైనటువంటి ఏదైతే పవర్ ప్లాంట్ ఉందో పవర్ ప్లాంట్ని సందర్శించి అక్కడి నుంచి కాపర్ డ్యామ్ మీదుగా స్పిల్వే మీదుగా ఆ యొక్క పోలవరం ప్రాజెక్టు మొత్తం స్థితిగతులను చూసి పరిశీలించి అదేవిధంగా అధికారులతోటి సమీక్ష నిర్వహించాలి. సమీక్ష అనంతరం రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారు మీడియాతో కూడా మాట్లాడి ఎంతవరకు పోలవరం ప్రాజెక్టు నిర్మాణం జరిగింది, తదుపరి చేయాల్సినటువంటి పనులేంటి, ఇంకా కావాల్సినటువంటి సహకారాన్ని మనం ఎవరిని అడగాలి, కేంద్ర సహకారం ఏంటి, నరేంద్ర మోదీ గారి యొక్క సహకారం మనం ఎంతవరకు తీసుకోవాలి, ఇలాంటి ఆలోచనల్ని చేసి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారి యొక్క ఆధ్వర్యంలో పోలవరం ప్రాజెక్టు సందర్శన యాత్ర కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా మనందరికీ తెలుసు, నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత మొట్టమొదటిగా పోలవరం ప్రాజెక్టు పనులని వేగవంతం చేయాలి, నిర్మాణం చేపట్టాలి, వేగవంతం చేయాలి. దానికి సంబంధించినటువంటి అడ్డంకులు అయితే ఏవైతే ఉన్నావో కొన్ని మండలాలను, తెలంగాణలో ఉన్నటువంటి కొన్ని మండలాలను కూడా ఆంధ్రప్రదేశ్లో కలపడం జరిగింది, విలీనం చేయడం జరిగింది. అక్కడ మొదలుకొని పోలవరం ప్రాజెక్టుకి నిర్మాణం చేయడం, కావాల్సినటువంటి సహకారం అందిస్తూ ఈరోజు పోలవరం ప్రాజెక్టు నిర్మాణం తుది దశకు చేరుకున్నటువంటి సందర్భంలో భారతీయ జనతా పార్టీ సహకారంతో ఆంధ్రప్రదేశ్ జీవనాడైనటువంటి పోలవరం ప్రాజెక్ట్ని పూర్తి చేయాలి. పోలవరం మోదీవరం అని చెప్పి ఏదైతే దేశ ప్రజలు, రాష్ట్ర ప్రజలు, ముఖ్యంగా రాష్ట్ర ప్రజలు ఏ విధంగా అయితే నరేంద్ర మోదీ గారిని పోలవరం మోదీవరం అని చెప్పి ఆలోచన చేస్తూ ఉన్నారు, దానికి తగ్గట్టుగానే నరేంద్ర మోదీ గారు పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి ఏ ఆటంకం లేకుండా అన్ని రూట్స్ క్లియర్ చేసుకుంటూ ఈరోజు నిర్మాణం ఈ ప్రపంచంలో అంత భారీ నిర్మాణం ఎక్కడా జరగలేదు, అంత సుందరంగా జరగలేదు అని చెప్పి ఒక ఆలోచనతో ఈరోజు ఆ నిర్మాణం జరుగుతూ ఉంది. తప్పకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే సహకారాన్ని కోరుతూ ఉన్నారో ఆ పూర్తి సహకారాన్ని నరేంద్ర మోదీ గారు అందిస్తూ ఉన్నారు. 2027 కల్లా ఏదైతే ముఖ్యమంత్రి గారు లెఫ్ట్ కెనాల్ నుంచి అటు అనకాపల్లి వైపుకి వాటర్ అందిస్తాము, సాగునీటిని అందిస్తామని చెప్పి వారు ఏదైతే చెప్పారో దానికి అనుగుణంగానే కేంద్ర ప్రభుత్వం పనిచేస్తోందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఈ పోలవరం సందర్శన యాత్రలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులతో పాటు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పదాధికారులు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాష్ట్రంలో ఉన్నటువంటి జిల్లాల అధ్యక్షులు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి క్యాడర్ 1000 మంది మా రాష్ట్ర రథసారథిని మేము రేపు అనుసరిస్తామని చెప్పి దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా నిన్న వెళ్ళి అక్కడ సమీక్ష నిర్వహించడం కూడా జరిగింది.